ఎన్నో సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు అనే కార్యక్రమాన్ని అన్ని జిల్లాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఒక దిక్కడ వేదికగా మహానాడు వేదికగా విచ్చేసి ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలని వివరిస్తూ ఏ విధంగా మనం ముందుకు పోవాలి, భవిష్యత్తులో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలను పెద్దల ద్వారా సూచనలు తీసుకొని ముందుకు పోయే కార్యక్రమం దాదాపు 33-34 సంవత్సరాల నుంచి జరుగుతాం. అదే క్రమంలో ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో కూడా మహానాడు ఏర్పాటు చేసే కార్యక్రమం నిర్ణయించడం కూడా జరిగింది. అది మనందరికీ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా ఒక గౌరవప్రదమైన కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను. ఈరోజు నెల్లూరులో సుమారు 200 ఎకరాల ఇఫ్కో ప్రాంగణంలో కోవూరు నియోజకవర్గంలో దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దానికి ఎంపీ గారు, కోవూరు ఎమ్మెల్యే గారు దానికంతా శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. అట్లే ఎమ్మెల్యేలు, మిగతా నాయకులందరూ కూడా, పెద్దలందరూ కూడా, మంత్రులు కానీ, నెల్లూరు జిల్లా మంత్రులు అందరూ కూడా దానికి సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా అన్నిటికన్నా నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండంగా మహానాడు జరిగిందనే భావంతో జరపాలనే భావంతో కృషి చేస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కోరేది ఏమంటే ఇటు ఆత్మకూరు కానీ, ఉదయగిరి కానీ ఇక్కడ ప్రజల్ని ఆ కార్యక్రమానికి విరివిగా విచ్చేసి భాగస్వాములై జయప్రదం చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అందరూ కూడా వేలాదిగా, లక్షలాదిగా తరలి వచ్చి గతంలో కన్నా బ్రహ్మాండంగా జరిగింది పేరు, నెల్లూరు జిల్లాలో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందనే పేరు చిరస్థాయిగా నిలబడేటట్టుగా చేస్తారని ఆశిస్తూ, ఇంకా నియోజకవర్గంలో గతంలో కన్నా చంద్రబాబు నాయుడు గారు విరివిగా కష్టపడుతున్నారు. దానికి తోడుగా లోకేష్ బాబు గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండాలి, ముందుకు తీసుకుపోవాలని అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని, అమరావతిని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక స్థాయిలో ఈ రాజధాని ఏర్పాటుకి చేసి తీసుకుపోవాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా అనేక చూస్తున్నాం, ఎక్కడ ఈ దేశంలోనే లేనటువంటి టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పెడుతున్నారు. భవిష్యత్తులో మన ఇక్కడుండే ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ వాటన్నిటిలో దేశంలోనే మన అగ్రగామిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మేమందరం ఆశిస్తున్నాం ఆ విధంగా జరగాలని. దానికి తోడ్పాటుగా మన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా సహకరించి మన జిల్లాను కూడా అభివృద్ధి పథంలో నడిపించేదానికి ఇంకా కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.